అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆషాఢ మాసము ఈరోజు పౌర్ణమి గురువారం. ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా, మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా, మన ఛానల్ను ఆదరిస్తూ ముందుకు తీసుకువెళ్తున్నటువంటి అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నానండి. అందరూ గురు పౌర్ణమిని బాగా చేసుకోవాలి. మీకు దగ్గరలో ఉన్న దేవాలయాలకు వెళ్ళి అందరూ యథాశక్తి గురు దేవాలయాలకు వెళ్ళి అందరూ యథాశక్తి పూజలు చేసుకొని అర్చనలు చేసుకొని వస్తుంటారు. రావాలని కూడా నేను కోరుకుంటున్నాను. గురుబలం కావాలంటే గురువు అనుగ్రహం మనకు ఖచ్చితంగా ఉండాలి. గురు అనుగ్రహం లేనిది ఏ పని కూడా సక్సెస్ కాదన్నమాట ఎప్పుడే కానీ. మరి ఇలాంటి మంచి విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే బెల్ సింబల్ని, ఆల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి. ఈరోజు గురు పౌర్ణమి గురించి తెలుసుకుందాము. గురు పౌర్ణమి అంటే అసలు ఏమిటి? గురు దేవాలయాలు అంటే ఏ దేవాలయాలకు వెళ్ళాలి? ఈరోజు అసలు గురు పౌర్ణమి అని ఎందుకు అంటారు? ఈ ముఖ్యమైన విశేషం ఏమిటి ఈరోజు అంటే, మెయిన్ పాయింట్ వచ్చేసి ఈరోజు వ్యాస మహర్షి, సాక్షాత్తు విష్ణు రూపమైనటువంటి వ్యాస మహర్షి. వ్యాసుడు అంటే ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అంశమే, అవతారమే వ్యాస మహర్షి అనమాట. ఆ వ్యాస మహర్షి వారు జన్మించినటువంటి ఈ రోజుననే గురు పౌర్ణమి, వేద వ్యాస మహర్షి అవతరించిన రోజు అనమాట ఈరోజు. అందుకే వ్యాస పౌర్ణమి అంటారు, గురు పౌర్ణమి అంటారు. గురు పౌర్ణమి అనగానే ఏదో వేరే మీకు అందరికి తెలిసిన గురువులందరూ ఉంటారు, వాళ్ళందరికీ సంబంధించిన పౌర్ణమి పండుగ అయితే కాదనమాట. ఇది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అంశ అనేటువంటి వేదాలను మనకు అందించిన వేద వ్యాసుల వారి జన్మదినాన్ని వేద వ్యాస పౌర్ణమిగా మనము తీసుకోవాలి, తెలుసుకోవాలి. ఇలాంటి తెలియని విషయాలు తెలుసుకోవాలి, చక్కగా పూజించుకోవాలన్నమాట. మనకు దగ్గర అందుబాటులో అక్కడక్కడ దేవాలయాల్లో వేదవ్యాసుల వారి విగ్రహాలు ఉంటాయి. అక్కడక్కడ ఉంటే పూజించుకోవాలి. లేదంటే బృహస్పతి దేవతలకే గురువు, దేవతలందరికీ గురువు అనమాట బృహస్పతి వారిని ఈరోజు పూజించుకోవచ్చు. బృహస్పతి వారు ఎక్కడ ఉంటారు? నవగ్రహాల్లో ఒకరు బృహస్పతి వారు. అందులో ఈరోజు గురువారం అంటేనే గురువుకు సంబంధించిన రోజు చాలా విశేషమైన రోజు అనమాట ఈరోజు. ఇంకా సాక్షాత్తు విష్ణు, బ్రహ్మ, మహేశ్వర ముగ్గురు కలిసి ఒక్కరిగా వెలిసినటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని ఈరోజు దత్తాత్రేయ స్వామి కూడా గురువుగా అవతరించారు. స్వామివారిని కూడా చక్కగా పూజించుకోవచ్చు ఈరోజు. అలాగే మహేశ్వరుడు దక్షిణామూర్తిగా అవతరించారు. దక్షిణామూర్తి అంటే గురుదేవులు. మరి అలాంటి దక్షిణామూర్తి స్వామికి కూడా ఈరోజు పూజించుకోవచ్చు. ఇంకా ఎవరు పూజించాలి అంటే హయగ్రీవుల వారు. సాక్షాత్తు విష్ణుమూర్తి వారే హయగ్రీవునిగా అవతరించారు. అలాంటి హయగ్రీవ గురుదేవులకు కూడా ఈరోజు పూజించుకోవాలన్నమాట. కొన్ని తిథుల్లో కొన్ని ఉంటాయి పూజించుకోవడం. ఇంకా మామూలుగా అయితే అర్చించుకోవడము, నమస్కరించుకోవడము, కృతజ్ఞత చెప్పుకోవడము. ఎవరికి అంటే మనుషులుగా జన్మించి గురుదేవులుగా అవతారం ఎత్తింటారు. అలాంటి వాళ్లకు మామూలుగా కృతజ్ఞత తెలుపుకోవాలి, పూజించుకోవాలి, అర్చించుకోవాలి అని అనమాట. నాకు తెలిసిన కొన్ని విషయాలను తెలపాలని వచ్చానమాట. వేరే ఇంకా మనకు బ్రహ్మేంద్ర స్వామి వారు ఉన్నారు, మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వారు ఉన్నారు, అలా ఉంటారు కదండి. అలాంటి గురుదేవులను ఈరోజు స్మరించుకోవాలి, ఆరాధించుకోవచ్చు, అర్చించుకోవాలి. అంతేకాని ఈరోజు పూజ చేయదగిన వాళ్ళు అంటే సాక్షాత్తు దైవ స్వరూపాలు, దేవతలే గురుదేవులుగా అవతరించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముఖ్యంగా పూజించుకోవాల్సిన సుదినం అన్నమాట ఈరోజు. అందులోని ఈరోజు ముఖ్యమైన రోజు ఏమిటంటే వేద వ్యాసుల వారు జన్మించిన రోజునే వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి అంటారనమాట. ఓకే అండి. మరి వీడియో నచ్చితే ఎలా ఉందో ఈ వీడియో పైన నేను చెప్పింది మీకు ఏమనిపిస్తుంది, కరెక్టనా, ఇంకా ఏమైనా తప్పులు ఉన్నాయా అని, మీకు ఏమైనా తప్పు అనిపిస్తుందో నేను చెప్పింది అనే విషయాల గురించి కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి. మరి మా ఛానల్ ఇలాగే ఆదరించాలని అందరికీ మరొక్కసారి కోరుకుంటూ అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు
ఇప్పుడు నాకు కాలు చూడండి ఫ్రాక్చర్ అయింది కదండి, కొద్దిగా నిలబడి చేయగలుగుతున్నాను నేను. ఇంకా ఈ జూలై నెలంతా ఉంటే తర్వాత ఒకసారి మళ్ళీ సెట్ ఎక్స్రే తీయించుకుంటే నా కాలు ఎలా ఉంది, నా కాలు ఫ్రాక్చర్ అయింది, పాదంకు ఎముకలు విరిగాయి. ఆ విషయము మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకు చాలామందికి తెలిసే ఉంటుంది. ఓకే, నేను ఎందుకు చెప్తున్నాను అంటే నేను ఇంతవరకు చీర కట్టుకొని వీడియో చేసింది ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు అంటే ఈ 2 నెలల నుంచి నా కాలు విరిగిపోయినప్పటి నుంచి ఆ రోజే నా కాలు ఏ రోజైతే విరిగిందో ఎముకలు అసలుకి లోపల బోన్స్ విరిగాయి, ఆ రోజే నేను వీడియోలు అయితే అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. ఆ రోజు నుంచే. ఎందుకంటే నాకంటూ సొంతంగా నాకు మనుషులు ఎవరు నాకు తోడు లేరు. నేను సింగిల్ పేరెంట్గా ఉన్నాను. నాకు చాలా బాధలు ఉన్నాయి. కాబట్టి నేను మీతోనే నేనంటూ ఒక యూట్యూబ్ ఛానల్ నాకు ఒకటి పెట్టుకున్నాను. నా యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ తెలపాలి, మాట్లాడాలి మీతోని అనే ఉద్దేశంతో అయితే నేనైతే నా బాధల్ని కూడా పంచుకున్నాను అనమాట. ఎప్పుడైతే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యానో ఆ రోజు నుంచి నా కాలు గురించి, నా కాలు కట్ అయిందంట, కట్టు కడతారంట, సిమెంట్ కట్టు వేస్తారంట, నేను ఇక బెడ్ పైన ఉంటాను, పేషెంట్ని అయిపోయాను, ఇంకా నేను ఏమైపోతాను అని నాకు చాలా భయం వేసి ఆ రోజు నుంచి నేను వీడియోలు తీస్తూనే ఉన్నాను, అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. ఏదో ఒకటి కూర్చొని మాట్లాడుతూ చేస్తూ ఉన్నాను. ఈరోజు అవసరంగా కొద్దిగా బయటికి పని పడింది అనమాట, బయటికి వెళ్ళదుంది. అందుకని ఈరోజు నేను చీర కట్టుకొని రెడీ అయ్యి వీడియో చేస్తున్నాను ఫస్ట్ టైము. లేకపోతే ఇంతవరకు నైట్ వేసుకొని ఏదో ఓణి పైన అలా వేసుకొని ఇది ఏదో కొద్దిగా వంట చేస్తూ నా కోసం ఏదన్నా చేసుకున్నట్టుంటే చేస్తూ వీడియోలు అయితే పెట్టాను ఇంతవరకు. ఓకే అండి, ట్రాఫిక్ మళ్ళీ డైవర్ట్ అయిపోయింది. నేను గురు పౌర్ణమి నుంచి మళ్ళీ నా గురించి చెప్తున్నాను. ఓకే, ఏదో మనకు తెలిసి నేను చెప్పాలనుకునేది చెప్పాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ అండి. మంచిగా మన ఛానల్ని ఆదరించండి. అందులో ఒకటి దాదాపుగా ఒక వారం 15 రోజులు అవుతుంది మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయలేకపోతున్నాను నేను. దానికి కారణం ఏమంటే నా సెల్ ఫోన్ అనమాట. నా సెల్ ఫోన్ నాకు సహకరించడం లేదు. అంటే వీడియోలు ఎడిటింగ్ చేయడానికి కానీ అస్సలు రావడం లేదు. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి, డబ్బింగ్ చెప్పుకోవాలి కదండి వీడియో తీసి అప్లోడ్ చేశాక, అలా చేయడానికి రావడం లేదన్నమాట. ఇప్పుడు ఈ వీడియో డైరెక్ట్గా మాట్లాడుతున్నాను నేను. రూమ్లోకి వచ్చి రూమ్ లాక్ చేసుకొని అసలు ఏ శబ్దం రాకుండా చేసుకొని మాట్లాడగలిగేది అయితే చేయవచ్చు. వేరేది అలా తిరుగుతూ చేస్తాం, షూట్ చేసి దానికి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి దాన్ని ఎడిటింగ్ చేసి అలాంటివి ఉంటాయి. అసలు నా సెల్ ఫోన్ అనేది నాది పాతది అనమాట, చాలా మంచి క్వాలిటీ కాదనమాట. అసలు పని చేయడం లేదనమాట. షూటింగ్ చేయడానికి కూడా లైటింగ్ సరిగా సహకరించదు. అసలు ఏమాత్రం ఎడిటింగ్ చేసుకోవడానికి అసలు పనికి రాకుండా ఉందన్నమాట నా సెల్. కేవలం ఈ విధంగా మాత్రమే చెప్పగలిగి ఇలాగ డైరెక్ట్గా అయితే అప్లోడ్ చేయగలను ఇప్పుడు అంతే. దీన్ని ఇక ఏమాత్రం ఎడిటింగ్ చేసి మాటలు ఏమన్నా నేను ఏమన్నా 1-2 సార్లు ఏమైనా చెప్పాను అనుకోండి మాట మధ్యలో అవి కటింగ్ చేసి పెట్టడము అలా ఎడిటింగ్ చేసేదనమాట. అసలు ఏమి రావడం లేదనమాట నా వీడియో, నా సెల్ వచ్చేసి. అందుకని ఈ మధ్య నేనైతే వీడియోని అప్లోడ్ చేయలేకపోతున్నాను. డైలీ 2 రోజులకు ఒకసారి కంపల్సరీగా పెడుతూ ఉండేదాన్ని. అలా పెడితేనే మళ్ళీ యూట్యూబ్ ఛానల్ కూడా గ్రోత్ అయ్యేది. కానీ నా సెల్ సహకరించినందువల్ల నేను చేయలేకపోతున్నాను, కొంచెం లేట్ అవుతుంది. ఇది నేను వీడియో చేయడానికి పోవడానికి కారణం అన్నమాట. మరందరికీ థ్యాంక్ యూ అండి. నమస్తే.